శ్రీ 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 మావుళ్ళమ్మవారి దేవస్థానం, భీమవరం, పశ్చిమ గోదావరి జిల్లా, ఆదివారం బజార్. ఈరోజు మన శ్రీ శ్రీ మావుళ్ళమ్మవారి దేవస్థానంలో మన మావుళ్ళమ్మ తల్లి అయినటువంటి శ్రీ మావుళ్ళమ్మ తల్లికి శాకాంబరీదేవి అలంకారం జరిగింది. ఈ అలంకారం శ్రీ బ్రహ్మశ్రీ మద్దిరాల మల్లికార్జున శర్మ గారు, ప్రధాన అర్చకులు ఈవో గారు, బుద్ధ మహాలక్ష్మి నగేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ అలంకరణ అంతా జరిగింది. వారు భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా ఈ రోజున ఏర్పాట్లు చేయడం జరిగింది. అందుకు గాను భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రీ అమ్మవారి దర్శనం చేసుకుని అమ్మవారి కృపకు పాత్ర కావాలని కోరి ప్రార్థిస్తూ అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించవలసిందిగా కోరుతున్నాము. అదే రోజు ఈ రోజున ఆషాఢ పౌర్ణమి రోజున ప్రతి పౌర్ణానికి ప్రతి అమావాస్యకి మన అమ్మవారి గుళ్ళో చండీ హోమం జరుగుతుంది. ఇప్పుడు ఆషాఢ పౌర్ణమి సందర్భంగా స్టేజీ మీద అమ్మవారి కళావేదిక మీద చండీ హోమం జరుగుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో వేయించేసిన ప్రముఖ ఇలవేలుపు ఆరాధ్యమైన మనందరూ ఆరాధ్యమైన శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారికి సంవత్సరం పొడుగున ఉత్సవాలు జరపడం ఆనవాయితీగా ఉంది. అందులో భాగంగా ఎప్పటి నుంచో ఆషాఢ పౌర్ణమికి అత్యంత ప్రాముఖ్యత గల రోజు వ్యాసుల వారు వ్యాస పౌర్ణమిగా మంచి ప్రసిద్ధి. ఇలాంటి పౌర్ణమి రోజున మహాకాళి నుంచి ఉద్భవించిన అమ్మవారికి శాకాంబరిగా అలంకారం చేయడం ద్వారా, ఈ అలంకారం దర్శనం చేసుకోవడం ద్వారా భక్తులకి అన్నపానాలకి లోటు ఉండదని నమ్మకం. ఆ కారణంగానే ఈ శాకాంబరి అలంకారం అన్నది నిర్వహిస్తారు. అలాగా ఈరోజు అందరి సహాయంతో మా ప్రధాన మద్దిరాల మల్లికార్జున శర్మ కానీ, అదే పట్టణ పెద్దలు కానీ, ఇతర భక్తులు, దేవస్థాన సిబ్బంది, మా అర్చకులు అందరి సహకారాలతో మొత్తం 12 రకాల పళ్ళు, 22 రకాల కాయగూరలు, ఆకుకూరలు అన్నీ కలిపి ఈ అలంకరణ అన్నది విజయవాడ నిపుణులు కానీ, అలా మహిళా సేవకులు, పలువురు మహిళా సేవకులు, భక్తులు అందరూ నేను ఉదయం నుంచి శ్రమించి అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. ఇలాంటి అలంకరణలో శ్రీ అమ్మవారిని చూడటం వల్ల ఆనందంతో పాటు మనకి అన్నపానాల లోట్లే జీవితం కూడా అమ్మవారు ప్రసాదిస్తుంది. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.